రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక తనిఖీల ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ప్రక్రియలో ఉన్న లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పక్షపాత ధోరణితో ఫీల్డ్ వెరిఫికేషన్లు సాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నారని లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపు అక్రమాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని లక్షలాది మంది కోల్పోయే ప్రమాదం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రక్రియను చూస్తే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దేశ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ధారించే ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం మార్క్ అడుగడుగునా కూడా నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లని ఏ విధంగా తొలగించాలన్న దృక్పథంతోనే ఈరోజు ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని లోపాలే. రాష్ట్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉంటే బాధ్యత వహించవలసినటువంటి ఎన్నికల కమిషనర్ గారు వారిని కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క బాధ్యతగా కర్తవ్యాలను నెరవేర్చవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉన్నటువంటి పెద్దలు ఇవాళ ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారన్న అంశాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. నేను ఇవాళ ఒక్కడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కోరదలుచుకున్నా. ఈరోజు ఈ ప్రక్రియలో సహజంగా జూన్ 15న ప్రారంభమై జూలై 14న ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి ఫారాల్ని